గద్దె నెక్కే ముందట 6 గ్యారంటీలని మనకు మేనిఫెస్టో పెట్టుకున్నారు. ఆ యొక్క 6 గ్యారంటీలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. గద్దెనెక్కి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు దాటిపోతున్నది. ఒక్క 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా ఇంప్లిమెంట్ చేసింది లేదు. ఇది ప్రజలకు దగా చేసిన ప్రభుత్వము, ప్రజలకు మోసం చేసిన ప్రభుత్వము. ఇప్పుడు కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తున్నారు, ఇవ్వలకి ఏరే ఇంతవరకు. తర్వాత ప్రతి స్టూడెంట్కు స్కూటీ కొనిస్తున్నారు, ఇవ్వలకు స్కూటీ కొనిచ్చిన దాఖలాలు లేవు. తర్వాత ఈ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇది ఎంత దుర్మార్గం అంటే, ఈ యొక్క తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది మన యొక్క ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నేను తెలియజేస్తున్నాను. ఎంత అన్యాయం, ఎంత ద్రోహం ఇది. ఏదో ఒకటి ఈ బస్సులు ఫ్రీ బస్సులను ఇచ్చిండ్రు. ఇంతకుముందు ఎన్ని బస్సులు అయితే నడిచినాయో అంత 50% బస్సులు నడుస్తున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తున్నారు. మహిళలను చూస్తే మాకు బాగా బాధ అనిపిస్తుంది. ఒక్క మహిళ కన్నా కనీసం ఆ బస్సులో కూర్చుండిపోయే పరిస్థితి కనబడుతుందా? ఫుట్బోర్డు దాకా మహిళలను ఫుట్బోర్డు దాకా ఎక్కిస్తున్నారు. ఇది దారుణము. దీన్ని ఈ యొక్క 6 గ్యారంటీలో ఏ ఒక్కటి మీరు మేనిఫెస్టోలో పెట్టించి మీరు పబ్లిక్ మోసం చేసి గద్దెలెక్కి లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి లక్షల ప్రతి పుట్టిన బిడ్డకు కూడా ప్రతి నెత్తికో లక్షల అప్పు తయారు చేసి పెట్టిండు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను అడుగుతున్నా, ఇవాళ ఇట్లా ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తారు మీరు? ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిది ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని నేను అడుగుతున్నా. ఇవాళ గ్రామ పంచాయతీలు కావచ్చు, 14th ఫైనాన్స్ కావచ్చు, 15th ఫైనాన్స్ కావచ్చు, ఈ మున్సిపాలిటీలలో మొన్న ఈ యొక్క జగిత్యాలకు 35 కోట్ల రూపాయలు వచ్చినాయి. 60 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ 60 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కాదని నేను అడుగుతున్నా. సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఫండ్స్ పంపిస్తే మీరు ఇక్కడ షోకులు చేస్తున్నారు. సొమ్ము ఒక్కలది షోకొక్కలు అని చెప్పి నేను ఈ యొక్క పత్రికా ముఖంగా మీకు నేను తెలియజేస్తున్నా. మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ మీ 6 గ్యారంటీలు ఇస్తారా, మీరు గద్దె దిగిపోతారా? మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసేదాకా మిమ్మల్ని నిద్రపోనియము, మేము నిద్రపోమని నేను తెలియజేస్తున్నా. ఇలా మొక్కలు కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పెట్టిండ్రు? ఇంకా మొక్కజొన్న ఏదైతే ఈ మొక్కలు వచ్చిన ఇప్పటి వరకు కూడా ఈ కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. ఏం చేస్తున్నారు మీరు? ఏమైనా ఈ యొక్క ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉందో మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ ఇచ్చిన హామీలు మీరు 6 గ్యారంటీలు అయితే ఇంప్లిమెంట్ చేయాలా, లేక బేషరతుగా గద్దె దిగిపోవాలని చెప్పి నేను ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే ఈ మొక్కల కొనుగోలు కేంద్రం కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ లేకపోతే అసలు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం నడుతుందని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా నేను అడుగుతున్నా. దీన్ని తక్షణమే ఈ యొక్క 6 గ్యారంటీలు అమలు చేయాలా, చేయకపోతే అతి త్వరలో భారతీయ జనతా పార్టీ పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం చేపడుతుంది. మీ మెడలు వంచి అయితే గద్దె దిగిపోవాలా, లేకపోతే ఇంప్లిమెంట్ చేయాలా అనే రీతిగా మేము ఉద్యమిస్తాం, ఉద్యమం చాలు చేస్తామని చెప్పి నేను మనసు పూర్తిగా తెలియజేస్తూ, ఈ యొక్క భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి పనులే ఈ తెలంగాణ కనబడుతున్నాయి. ఇవాళ మా యొక్క నిజామాబాద్ పార్లమెంట్లో చూస్తే ఇవాళ పసుపు బోర్డే కావచ్చు, పసుపు బోర్డుకు సంబంధించిన కేంద్ర కార్యాలయం కావచ్చు, పసుపు బోర్డుకు సంబంధించిన చైర్మన్ కావచ్చు మా యొక్క పల్లె గంగారెడ్డి గారు. తర్వాత భారతదేశంలో 7 కేంద్రీయ విద్యాలయాలు వస్తే 2 కేంద్రీయ విద్యాలయాలు తెచ్చిన ఘనత మా యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ చలిగంటిలా మొన్న కేంద్రీయ విద్యాలయం మొన్న రీసెంట్లీ శాంక్షన్ అయింది. దానికి భూమి కావాలని చెప్పి మొన్న మేము గౌరవ పార్లమెంట్ సభ్యులు మేము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి భోగశ్రావణి గారు మేము అందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టినాం. ఇప్పటికి కూడా ఆ భూమి ఇచ్చిన దాఖలు లేవు. ఇదంతా కూడా ప్రజలు మిమ్మల్ని ఎండగొడతారు, మిమ్మల్ని ఇడిసబెట్టారు ప్రజలు. రానున్న రోజులలో ఏవైతే మీరు ఈ యొక్క 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో దీన్ని ఇంప్లిమెంట్ చేయించేదాకా మిమ్మల్ని నిద్రపోనియము, మేము నిద్రపోమని చెప్పి నేను తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ అందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి అరవిందన్న నాయకత్వం, అరవిందన్న నాయకత్వం, భారత్ మాతాకి భారత్ మాతాకి. జై హింద్. ధన్యవాదాలు.